सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। జనమేజయ మహారాజు అడిగినటువంటి ప్రశ్నను పురస్కరించుకొని మహనీయుడైనటువంటి వైశంపాయనుల వారు సాక్షాత్ వ్యాస భగవానుల దివ్య సమక్షంలో మహాభారత గాథను ప్రారంభం చేశారు. అందులో భాగంగా ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే అంత ఎక్కువ ప్రీతి ఎందుకు అనే అంశాన్ని చూశాం. అర్జునుడు కేవలం ద్రోణాచార్యుల వారి మనస్సునే కాదు, మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అనేక మంది మహనీయుల మనస్సును దోచుకున్నాడు. అందులో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. ద్రోణుల వంటి మహాత్ములకు ఒక శిష్యుడు ఎక్కువ ఒక శిష్యుడు తక్కువ అనేటువంటి పక్షపాత బుద్ధి కానీ, అలాగే స్వార్థభూయిష్టమైన చింతనము కానీ ఊహించడానికి కూడా లేదు, వారికి ఉండదు. మరి అర్జునుడి విషయంలో ఇతర శిష్యులకు లేనటువంటి స్థితి ద్రోణాచార్యుల వారి వద్ద ఎందుకున్నది అని ప్రశ్న వేసుకొని గురు శిష్య సంబంధంలో యోగ్యతానుసారముగా ప్రేమ యొక్క ప్రవాహం ఉంటుందని సహేతుకంగా దర్శించాం. అంతేకాక విద్యా ప్రారంభంలోనే ఎవరైనా సరే నాకు అపేక్షిత గురుదక్షిణను సమర్పిస్తానని మాటిస్తే వారికి నా వద్ద ఉన్నటువంటి అస్త్ర సంపదనంతటినీ ప్రసాదిస్తాను అనేటువంటి మాటను ద్రోణాచార్యుల వారు కేవలం అర్జునుడికి ఒక్కడికి చెప్పలేదు, అందరి ముందు ప్రస్తావించారు. కానీ అటువంటి మహనీయ మూర్తి యందు విశ్వాసము లేని వారై ఆయన ఏం అడుగుతాడో మనం ఇవ్వగలమో ఇవ్వలేమో మొదలైనటువంటి అల్పమైనటువంటి ఆలోచనలు చేస్తూ, లేదా మరొక సంశయంతో సంలగ్నమై ఉండి మిగతా వారెవ్వరూ ముందుకు రాలేదు. అర్జునుడు మాత్రం గురుదేవుల యొక్క వాక్కుల యందు సంపూర్ణమైన సమర్పణ ఉన్నవాడవ్వడం చేత ఏమాత్రం రెండవ ఆలోచన చేయకుండా, గురుదేవా నేను మీకు అటువంటి దక్షిణను సమర్పిస్తాను, నాకు విద్యా ప్రదానం చెయ్యండి అని నిజమైన విద్యార్థి యొక్క జిజ్ఞాసను ప్రదర్శించాడు. అటువంటి శిష్యుణ్ణి ఏ గురువు మాత్రం కోరుకోడు. అంతేకాక అర్జునుడి జీవితంలో విద్యాభ్యాస కాలంలో కూడా ప్రతిరోజు తన యొక్క సామర్థ్యాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క విద్యా పిపాసను ప్రదర్శించాడు. కాబట్టి ద్రోణాచార్యుల వారు అర్జునుడి యొక్క యోగ్యతను సంపూర్ణంగా దర్శించి ఇతడు ధనుర్విద్యలో పారంగతుడయ్యేటువంటి సకల నైపుణ్యములను బీజరూపంలో కలిగి ఉన్నాడు, కాబట్టి నా వద్ద ఉన్నటువంటి విద్యను ఇతడికి గనక ప్రసాదిస్తే దానికి సార్థక్యము కలుగుతుందని నిశ్చయించుకున్నవాడై ఇతర శిష్యులకు నేర్పినా వారు నేర్చుకోలేనటువంటి అంశములను అర్జునుడికి నేర్పించాడు. అలా ఒక సన్నివేశంలో అర్జునుడు తనకు తానుగా నేర్చుకోవడం అనేటువంటి ఒక లక్షణాన్ని గురువుగారి ముందు ప్రదర్శించాడు. దాని చేత ప్రభావితుడైనటువంటి మహాత్ముడైన ద్రోణాచార్యుడు అర్జునుడికి ఒక మాట ఇచ్చాడు. నాయనా, నీలో ఇలాంటి శరణాగతి సమర్పణ శాస్త్రం పట్ల ఉన్నది కాబట్టి నేను నిన్ను ప్రపంచంలో ఇంకా ఎవ్వడూ నీకు సాటి రానివాడిగా నిన్ను మేటి అయినటువంటి ధనుర్విద్యా పారంగతుణ్ణి చేస్తాను, ఇది నా మాట. తదనురూపంగా అటువంటి విద్యలన్నింటినీ అర్జునుడికి నేర్పే దిశలో ద్రోణాచార్యుల వారు తమ ప్రయత్నాన్ని ప్రారంభించారు. అర్జునుడి యొక్క ప్రజ్ఞా పాఠవాలను తెలుసుకున్నవారై ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యముల వారు కూడా వారి బిడ్డలను ద్రోణాచార్యుల వారి సన్నిధానంలో విద్యాభ్యాసమునకై పంపేందుకు ఏర్పాట్లు చేస్తూ, భీష్ముల వారి అనుమతిని కోరుతూ, అలాగే కొంతమంది గురువులు సైతం ద్రోణాచార్యుల వారు విద్యా ప్రబోధం ఎలా చేస్తున్నారో తెలుసుకునేందుకు
ఆ మెలకువలన్నింటినీ గ్రహించేందుకు గాను గురుకులానికి రావడం ప్రారంభించారు. ఇలా ఉండగా తతో నిషాదరాజస్య హిరణ్యధనుషస్సుతః ఏకలవ్యో మహారాజ ద్రోణమభ్యాజగామః. ఇలా ద్రోణాచార్యుల వారి కీర్తి విస్తరిస్తూ ఉండడం చేత మరొక విద్యార్థి కూడా ద్రోణాచార్యుల వారి వద్ద విద్యాభ్యాసము చేసేందుకై సంకల్పం చేసుకొని ఒకరోజు ద్రోణాచార్యుల వారి సమక్షానికి వచ్చాడు. ఆ విద్యార్థి ఎవరు? నిషాదరాజు అయినటువంటి హిరణ్యధనుష్ అనేటువంటి వాడి కుమారుడు. నిషాదులు అంటే అడవి యందు ఉంటూ ఆ ఆటవికమైన జీవితాన్ని గడిపేటువంటి వారు. వాళ్ళ ప్రధానమైన వృత్తి వేటాడడం, అలాగే ఆటవిక సంపదను సంగ్రహించడం, దానిని వినియోగం చేయడం, అలా వచ్చినటువంటి ధనంలో కొంత శిస్తు రాజుగారికి కట్టడం. ఇది వారి యొక్క జీవన విధానం. నిషాదులు. వీళ్ళందరికీ ఓ రాజుగారు ఉన్నారు. ఆయన పేరు హిరణ్యధనుః. హిరణ్యధనుః అంటే బంగారు విల్లు కలిగిన వాడు. ఆయన పుత్రుడు ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు ధనుర్విద్యను నేర్చుకునేందుకు గాను ద్రోణాచార్యుల వారి గొప్పతనాన్ని విని వారి సన్నిధానానికి వచ్చాడు. వచ్చి, ఓ మహానుభావ ద్రోణాచార్య, నాకు కూడా ధనుర్విద్య యందు అంకిత భావం ఉన్నది. ఈ ధనుర్విద్యను మీ దగ్గర నుండి నేర్చుకోవాలనేటువంటి కోరిక నాకుంది. నన్ను ఆశీర్వదించవలసినది అని ప్రార్థన చేశాడు. ద్రోణాచార్యుడు ఆ నిషాదుణ్ణి శిష్యుడిగా అంగీకరించలేదు. ద్రోణాచార్యుల వారు ఇంత క్రితంలాగా ఉండి ఉంటే, స్వతంత్ర ప్రజ్ఞను గనక ఆశ్రయించి అలాగే ఉండి ఉంటే ఈ నిషాదుణ్ణి కాదనేవారు కాదు. ఖచ్చితంగా వారికి విద్యను నేర్పి ఉండేవారు. గురువుకి శాస్త్ర జిజ్ఞాస ఉన్న, నిష్ఠ ఉన్నవాడు ప్రధానం. అలాంటివి అనేక చోట్ల నిరూపింపబడ్డాయి. వేదాంత శాస్త్రములనే ప్రబోధించారు ఈ ధనుర్విద్య అంతా. కానీ ఇక్కడ సమస్య ఇది. హస్తినాపురానికి ద్రోణాచార్యుల వారు రావడమే తల వంచి వచ్చారు. ఒకవేళ ఈ నిషాదుడు ఆ స్కూల్లో చేరాలనుకుంటే పర్మిషన్ ద్రోణాచార్యుల వారిది కాదు, ఆ స్కూల్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం పర్మిషన్ కావాలి. ఈ స్కూల్ ఉన్నదే క్షత్రియులైనటువంటి రాజకుమారులకు తగిన విద్యా ప్రశిక్షణం ఇచ్చేందుకే తప్ప జనరల్గా ఇది స్కూల్ కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేరడానికి కాదు. అలాంటి పరిస్థితిలో ద్రోణాచార్యుల వారి రెండు చేతులు కట్టివేయబడ్డాయి. వారికి శిష్యుల మీద ప్రేమ లేక కాదు, విద్య పట్ల అంకిత భావం ఉన్న వారిని దూరం చేసుకోవడం వారికి ఏమి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు రెండు చేతులు కట్టివేయబడి ఉన్నాయి. తల వంచి నిలబడ్డాడు ఆయన. కాబట్టి నాయనా, నా పరిస్థితి ఇక్కడ స్వతంత్రమైన నిర్ణయములు చేసి ఎవరికి పడితే వారికి విద్యను అందించే పరిస్థితి కాదు. నా నిర్ణయములంతా ఈ విద్యను ఎలా బోధించాలి, ఈ రాజకుమారులకు ఎలా అర్థమయ్యేలా చేయాలి ఇత్యాదుల యందే తప్ప, అలా పరిమితమైన స్వాతంత్ర్యం ఉన్నదే తప్ప సర్వతోముఖమైన స్వాతంత్ర్యము నాకు లేదు. కాబట్టి నీవు వేరుగా అనుకోకుండా నీవిక్కడి నుంచి తిరిగి వెళ్ళవలేను. అలా ద్రోణాచార్యుల వారి చేత నిరాకరింపబడినటువంటి ఈ ఏకలవ్యుడు తన గ్రామానికి వెళ్ళి, తన ఊరికి వెళ్ళి ద్రోణాచార్యుల వారిని చూశాడు. కాబట్టి తన మనస్సులో ద్రోణాచార్యుల వారి మూర్తిని భావన చేసి ఒక ప్రతిమను తయారు చేసుకున్నాడు. ఆ ప్రతిమనే సాక్షాత్ గురువు గారిగా భావించి ఆ ప్రతిమను ఒక దివ్యమైనటువంటి ప్రేరణగా భావన చేసి విద్యాభ్యాసము ప్రారంభించాడు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనం స్మరించవచ్చు. గురువు అనేటువంటి వాడు దేహమాత్రుడిగానే మనం పరిగణించవలసిన పని లేదు. మనలో శరణాగతి ఉండి మనకు శాస్త్రము పట్ల అంకిత భావం ఉంటే ఆ గురువు యొక్క స్మరణము మన మనస్సులో ఉన్నా చాలు, విద్యా సంబంధమైనటువంటి కొన్ని విశేషాలు మన జీవితంలో వాటంతటవే ప్రభవిస్తాయి. విద్యకు కావలసినటువంటి ప్రాథమికమైన అర్హతలు, సంస్కారములు అలాంటి వాడికి లభిస్తాయి. దానికి ప్రమాణం ఏకలవ్యుడే. అలా గురువు గారి ప్రతిమను తయారు చేసుకుని విద్యాభ్యాసం చేస్తున్న ఏకలవ్యుడికి పరయా శ్రద్ధయోపేతో యోగేన పరమేణ చ
విమోక్షాదానసంధానే లఘుత్వం పరమాపసః పరయా శ్రద్ధ ఇది. విశేషమైనటువంటి శ్రద్ధను కలిగి ఉన్నటువంటి ఈ ఏకలవ్యుడు భక్తి యోగము కలిగి ఉన్నవాడై, ఆచార్యుడి పాదముల యందు భక్తి కలిగిన వాడై అభ్యాసమును చేస్తూ ఉండగా ఆ అభ్యాసము ఇతడి విషయంలో ఫలించినది. విమోక్ష ఆదాన సంధానే. ధనుర్విద్యలో ఈ మూడు అత్యంత ప్రధానము ప్రాథమికములైన విషయాలు. ఈ మూడు ఏమిటి? బాణమును ధనుస్సు మీద పెట్టడం. ఎలా పడితే అలా పెడితే కుదరదు. ధనుస్సు మీద ఏ స్థితిలో బాణమును నిలిపితే ఆ బాణం ఎంత దూరం వెళ్తుంది. శరప్రయోగములో ఇదొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. అలాగే సంధానము, ఆదానము, విమోక్షణం. తాను అనుకున్న లక్ష్యము పట్ల ఈ బాణాన్ని ఎలా ప్రయోగించాలి అది కూడా నేర్చుకున్నాడు. ఆ తరువాత ఈ బాణాన్ని ఎలా వదలాలి, నేను అనుకుంటున్న లక్ష్యం ఇంత దూరంలో ఉంది, ఈ లక్ష్యమును భేదించేందుకు గాను ఈ బాణమును ఎంతగా లాగాలి, ఎంత స్విఫ్ట్ దీనికి ఉండాలి, ఎంత వేగం ఉండాలి ఇత్యాదులను క్యాలిక్యులేట్ చేసి యారోని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం అంతా వారికి అత్యంత సులభమైనది, ఈజీగా నేర్చుకున్నారు. అంతేకాక లఘుత్వం పరమాపసః, ఆయనకు లఘుత్వము కూడా సిద్ధించినది. లఘుత్వము అంటే ఈ శరప్రయోగము చేయడంలో ఈ చేతికి చాలా ఈజీగా అయిపోయిందని, అంటే దాని యందు నైపుణ్యము సైతం సాధింపబడినది. అతడు సంతోషిస్తూ ఉన్నాడు, గురువుగారి అనుగ్రహం నాకేదో రకంగా లభించినది. ఇది ఇలా ఉండగా ఒకనాడు ద్రోణాచార్యుల వారి అనుమతిని తీసుకున్నవారై రాజకుమారులందరూ వేటకని వెళ్ళారు. వారితో పాటు కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు. అందులో ఒక సేవకుడు ఇది వేట కాబట్టి ఓ కుక్కను కూడా వెంట తెచ్చుకున్నాడు. జనరల్గా వేటకు వెళ్ళినప్పుడు వేట కుక్కను తీసుకొని వెళ్తారు. ఈ వేట కుక్కలు ఏ జంతువును ఈ ఫలాని వాడు వేటాడాలనుకుంటాడో ఆ జంతువును తరుముతుంది. అది ఆ తరమడం కూడా అయోమయంగా తరుముతుంది. ఆ కుక్క చేత తరమబడి ఈ జంతువు అయోమయపడుతూ ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో అర్థం కాని స్థితిలో ఈ వేటగాడు దాన్ని కొట్టడమో బంధించడమో చేస్తాడు. అలా వేట కుక్కల ప్రయోగం వేటలో ఉంటుంది. ఇలా రాజకుమారులు వేటకు వెళ్ళినప్పుడు ఆ వేట కుక్కను కూడా వెంట తీసుకుపోతే ఆ వేట కుక్క అడవిలో అటు ఇటు తిరిగి ఎవడో ఒక విచిత్రంగా కనిపించిన వ్యక్తిని చూసి మొరిగింది. ఆ విచిత్రంగా కనిపించిన వ్యక్తి ఎవరో కాదు, ఏకలవ్యుడే. ఓ విచిత్రమైనటువంటి చర్మాన్ని ధరించాడు, ఏదో నల్లటి జంతువు చర్మాన్ని ధరించాడు. అలాగే కేశపాశ సంస్కారం లేదు, చేతిలో విల్లు బాణాలు ఇవన్నీ ఉన్నాయి. దానికేమనిపించిందో, అది భయపడినదో మరొక కారణమో తెలియదు, మొరిగిందంతే. అలా మొరిగినటువంటి కుక్క మీద క్రోధం తెచ్చుకున్నవాడై ఏకలవ్యుడు ఏం చేశాడు, ఆ కుక్క నోట్లోకి 7 పదునైన బాణాలను కొట్టాడు. అది అలా మొరుగుతూ ఉంది. కుక్క మొరుగుతూ ఉండడంలో నోరు తెరుస్తూ ఉంటుంది, మూస్తూ ఉంటుంది. ఈ ఏకలవ్యుడు ఎంత మేటి విలుకాడైతే ఆలోచించండి, అది నోరు తెరిచిన సన్నివేశములను తదేకంగా చూస్తూ దాని నోట్లోకి 7 బాణములను కొట్టగలుగుతాడు. ఆ కొట్టిన ఏ బాణము అటు ఇటు పోలేదు. ఆ 7 బాణములు నోట్లోకి పోయి కూర్చున్నాయి అంతే. అలాగని లోతుగా వెళ్ళి కూర్చుకోలేదు, గొంతులో దిగబడేది చావలేదు. కేవలం నోరు మూసుకునే పరిస్థితి, అంటే నోరు తెరిచినట్లే ఉండిపోయింది. 7 బాణాలు వెళ్ళి అలా ఆ చిగుళ్లను దవడల్ని గుర్చుకొని ఆగిపోయాయి. దానికి ఏదో చిన్న దెబ్బ అయితే తగిలింది. సతుశ్వాశరపూర్ణాస్య పాండవానా జగామః తం దృష్ట్వా పాండవా వీరాః పరం విస్మయమాగతాః. ఆ కుక్క కుయ్యో మొర్రో అనుకుంటూ వాడి దగ్గర నుండి తప్పించుకొని ఈ పాండవుల దగ్గరికి వచ్చింది. పాండవులు చూసి ఆశ్చర్యపోయారు. పాండవులే కాదు, కౌరవులు కూడా ఉన్నారు. ఈ రాజకుమారుల ఆశ్చర్యానికి అంతులేదు, విస్మితులయ్యారు. మొరుగుతున్నటువంటి కుక్క నోట్లోకి
ఇంత విశేషముగా ఇంత ప్రెసిషన్తో 7 బాణములను కొట్టి అలాగని దానికి ఎక్కువ దెబ్బ తగలకుండా ఆ బాణములను దాని నోట్లో స్థాపించాడంటే ఎవడబ్బా ఇంత నైపుణ్యము కలిగినటువంటి విలుకాడిక్కడ? అది అరణ్యంలో ఇంత విద్య తెలిసినవాడు, ఇంత సునిశ్చితమైనటువంటి శరప్రయోగము చేయగలిగిన సమర్థుడు ఎవడై ఉంటాడు అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వారందరిలో ఒక ఆయనకు మరింత ఆలోచన ఎక్కువైంది. ఆయన ఎవరై ఉంటారు? అర్జునుడు. సో అర్జునుల వారికి మరింత ఆశ్చర్యం కలుగుతోంది. ఎన్ని సంవత్సరముల పాటు అధ్యయనం చేస్తే తప్ప ఇలాంటి నేర్పరితనం రాదు. ఎందుకంటే శరప్రయోగము ఎవడు పడితే వాడు చేయలేడు. అది ఇంత కౌశల్యమును ప్రదర్శించాడంటే ఎవరబ్బా ఇతను? నాకు పోటీగా వచ్చేందుకు కావలసిన సకల అర్హతలు వీడి యందు ఉన్నాయని నిర్ణయం చేసుకున్నాడు ఆయన. అలా మన దగ్గర ఇంత కౌశల్యము లేదే అని మిగతా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ అతన్ని వెతికి చూడాల్సిందే, అతడిని చూడకుండా వెనుదిరగకూడదు అని నిర్ణయించుకొని అర్జునుడు ముందు పరిగెత్తాడు. అర్జునుడి వెనక మిగతా వాళ్ళంతా పరిగెత్తారు. కొంత దూరం వెళ్ళి చూస్తే ఈ ఏకలవ్యుడు కనిపించాడు. బాణము విల్లులు చేతబట్టుకుని ఉన్నాడు. విచిత్రమైనటువంటి చర్మాలు కట్టుకున్నాడు. కేశపాశాది సంస్కారం లేదు. మొత్తానికి ఆటవికుడు వీడు అని అనిపించేలాంటి సమస్త చిహ్నములు కలిగినవాడు. ఉండబట్టలేక అడిగేశారు, నాయనా నువ్వెవరి? ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? ఈ కుక్క నోట్లో బాణాలు కొట్టింది నీవేనా? అంత చక్కగా బాణములు కొట్టగలిగిన నేర్పరితనం నీకెక్కడిది? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? నీ గురువు ఎవరు? రోజు ఎంతసేపు సాధన చేస్తావు? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు వాళ్ళు. దానికి ఏకలవ్యుడు సమాధానం చెప్తూ, ఏకలవ్య ఉవాచ నిషాదాధిపతేర్వీర హిరణ్యధనుషస్సుతం ద్రోణశిష్యం చ మాం విద్ధి ధనుర్వేదకృతాశ్రమం. ధనుర్వేదకృతశ్రమం. ఓ వీరులారా, రాజకుమారులారా, నిషాదాధిపతి, నిషాదులకు లీడర్ మా నాన్నగారు హిరణ్యధనుహు, ఆయన యొక్క పుత్రుణ్ణి నేను. అలాగే నేను ద్రోణాచార్యుల వారి శిష్యుణ్ణి అన్నాడు. ఇక్కడ ఈ అడవిలో ఇలా ఒంటరిగా కూర్చొని నేను ధనుర్వేదమును అభ్యసించేందుకు తగిన కృషి చేస్తూ ఉన్నాను, సాధన చేస్తూ ఉన్నాను అని చెప్తూనే అర్జునుడికి మనస్సులో విచికిత్స ప్రారంభమైంది. ద్రోణాచార్యుల వారికి ఇలాంటి శిష్యుడు ఉన్నట్టు నాకెప్పుడూ చెప్పలేదే. మాకే విద్య నేర్పుతున్నాడని అనుకున్నాం, కానీ ఇంత శిష్యుడు కూడా ఒక ఆయన ఉన్నాడు ఈయనకి అని క్రోధపడలేదు. కానీ కించిత్ ఒక భావం అయితే కలిగింది. ఆ భావము యందు ఈర్ష్య అధికంగా ఏం లేదు. ఇతనికి ఎలాగైతే ఇన్ని విద్యలు వచ్చాయో నేను కూడా ఈ విద్యలన్నీ నేర్చుకోవాలి అనే భావము కలిగినది. అది నిజమైన శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. ద్రోణుల వారికి పూర్వం ఇలాంటి శిష్యుడు ఉన్నాడేమో, మా దగ్గరికి వచ్చి విద్య నేర్పక ముందు ఈ పిల్లవాడికి విద్య నేర్పారేమో. కాబట్టి ఈ పిల్లవాడి దగ్గర ఉన్న విద్య లాంటి విద్యను నేను కూడా నేర్చుకోవాలి. ఈ పిల్లవాడు ఎన్ని విద్యలు నేర్చున్నాడో అటువంటి విద్యలన్నింటినీ, కౌశల్యమునంతటినీ ఆచార్యులను అడిగి నేను కూడా సాధన చేయవలెను అనేటువంటి నిర్ణయం చేసుకున్నాడు. తప్పేమీ కాదు. స్పర్ధయా వర్ధతే విద్య అని అన్నారు. విద్య కూడా కించిత్ స్పర్ధ ఉంటే పెరుగుతుంది. అయితే స్పర్ధ అన్నప్పుడు ఇక్కడ జలసి అని తీసుకోకూడదు. విద్యాధికులను చూసినప్పుడు వారిలాగా మనము నేర్చుకోవాలి, వారిలాంటి సంస్కారములను మనం పెంచుకోవాలి, అలాంటి వారి సాధనా సంపత్తిని మనం అనుసరించాలి. అనుసరించలేని పక్షంలో కనీసం అనుకరించాలి అనే భావన ఉండాలి. అటువంటి స్పర్ధ ఉండవచ్చు. కాబట్టి అలాంటి భావములు అర్జునుల వారి హృదయంలో కలిగాయి. హస్తినకు తిరిగి వెళ్ళారు. హస్తినాపురానికి వెళ్ళిన మరుక్షణం అర్జునుడు పరుగున ఆచార్యుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి, ఆచార్యదేవా, మేమిలా ఒక ఆటవికుడైన పిల్లవాడిని చూశాం. అతడు మన వేట కుక్క నోట్లోకి 7 బాణములను ఎంత చాకచక్యంగా ప్రయోగించాడంటే అది చూసి నేనైతే పరమ విస్మయాన్ని పొందాను. కాబట్టి ఆ పిల్లవాడు మీ శిష్యుడని చెప్పుకున్నాడు. అందుచేత నాకు కూడా అలాంటి విద్యలన్నీ మీరు నేర్పాలి
వారిలాగా ఆ పిల్లవాడిలాగా నన్ను కూడా తయారు చేయాలి. అర్జున ఉవాచ తదాహం పరిరభ్యైకః ప్రీతిపూర్వమిదం వచః భవతోక్తో న మే శిష్యః తద్విశిష్టో భవిష్యతి. ఆచార్య, మొన్నటి రోజున మీరు నన్ను కౌగిలించుకొని ఆశీర్వదిస్తూ, నాయనా నా శిష్యులందరిలో నిన్ను గొప్పవాడిగా చేస్తాను, నిన్ను మించిన ధనుర్ధారి ఇంకొకడు ఉండడు అని ఒక మాటిచ్చారు కదా. మరి ఇవ్వాలే నిన్న రాత్రే మీ శిష్యుని ఒకరిని చూశాను, అతడు నాకంటే గొప్పవాడిగా నాకు అనిపిస్తూ ఉన్నాడు. మరి మీ మాట, ఇచ్చిన మాటను సార్థకం చేయాలంటే అతడి దగ్గర ఉన్న విద్య అంతా కూడా నాకు నేర్పాలి. ఇది ఆయన మనసులో ఉన్న భావన. అంతే తప్ప వాడికి ఏదో ఎక్కువ చెప్పారు అనేటువంటి నీచ భావాలేమీ లేవు. దిస్ ఈజ్ ది రైట్ యాటిట్యూడ్. కాబట్టి మీ శిష్యులలో ఒకరిని చూస్తే నేను తక్కువ వాడినేమో అని అనిపిస్తోంది. కాబట్టి నన్ను పూర్ణ విద్యావంతుడిని చేయండి, నన్ను అలా అనుగ్రహించండి. అలాగే స్వామి, అత కస్మాన్మద్విశిష్టః లోకాదపి చ వీర్యవాన్ అన్యోస్తి భవతః శిష్యో నిషాదాధిపతే సుతః. అలాగే హే మహానుభావ, నాకంటే వేరు శిష్యులు మీకున్నట్లు నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఒకడినైతే డైరెక్ట్గా చూశాను, నిషాదాధిపతి కుమారుడైన ఏకలవ్యుడు మీ శిష్యుడని చెప్పుకున్నాడు. కాబట్టి మీరు మీ మిగతా శిష్యుల వివరాలు కూడా మాకు చెప్పండి అని అడుగుతూనే ద్రోణాచార్యుల వారు ఆశ్చర్యపోయారు. నాయనా అర్జున, నాకు ఇంకొక శిష్యుడు అంటూ ఎవడు లేడయ్యా. ఎందుకంటే నేను ఎవరికీ విద్యాభ్యాసం నేర్పలేదు, ఎవరికీ విద్యను ప్రసాదించలేదు. రావడమే మీ రాజ్యానికి వచ్చాను. కాబట్టి నేను ఇంకొక శిష్యుణ్ణి కలిగి లేను. మరి నువ్వేమో నీకు వేరొక శిష్యుడు ఉన్నాడు అని అంటున్నావు. ఎవడతను? నిన్న వేటకు వెళ్ళినప్పుడు చూశాం స్వామి, నిషాదరాజు కుమారుడు. సరే, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. ఆ పిల్లవాడు నా శిష్యుడని ఎందుకు చెప్పుకుంటున్నాడో, నేను అసలు అతన్ని శిష్యుడిగా ఎరుగుతానో ఎరగనో. కాబట్టి నువ్వు నాతో రా, నీ సంశయాలన్నీ నేను తీరుస్తాను, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు, నీ ముందే విషయాన్ని పరిష్కరిస్తాను అని అతనితో పాటు, అర్జునుడితో పాటు ద్రోణాచార్యులు కూడా అడవికి వెళ్ళి ఈ పిల్లవాడిని చూశారు.